తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నిర్వాహకులు, స్వర్ణ దేవాలయం నిర్మాణ సంకల్పకర్త శ్రీమాన్ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే తల్లి. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. చూసారా, ఫోన్లు మోగేస్తున్నాయి, తెగ వస్తున్నాయి ఫోన్లు. అందులో 100కి 90% దేని గురించి వస్తాయండి? మొత్తం ఫైనాన్స్ ట్రబుల్ అమ్మా. ఎగ్జాక్ట్లీ. అందరు ఎవరిని అడగండి, మీలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు, అవును, ఎవరిని అడిగినా ఇదే సమస్య. అవును, ఏమంటే నాకు వచ్చే కాల్స్ అన్ని ఇవేనండి. నాకు కూడా వస్తుంటాయి కాల్స్, అవే కాల్స్, కమెంట్స్, అవే కమెంట్స్. అవును. అప్పులు తీరిపోవడానికి అని వీడియో ఏదైనా పెట్టామంటే వ్యూవర్షిప్. అసలు ఏమిటిది? మనం ఒక వీడియో మామూలుగా ఆధ్యాత్మికంగా చేసిన దానికంటే అసలు రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతాయి వీడియోస్. అప్పుల వీడియోలే. అసలు నిజంగా రుణం అంటే ఏదో ఒక రుణం ఉంటే తప్ప మనం ఇక్కడ పుట్టము, అనుభవించక తప్పదు. కానీ ఇట్లా క్రష్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే అది కష్టం కదండి. అందున ఇంత ఈ రేషియోలో అందరూ అనుభవించడం అనేది నిజంగా బాధాకరం. అమ్మవారిని ఎలా ప్రార్థించాలి? దశమహా విద్యలకి సంబంధించి విశేషంగా అమ్మవారిని, అందున రాజశ్యామల అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టారు. జ్ఞానం ఉంటే అన్నీ ఉంటాయి కదా. ఆ జ్ఞానాన్ని సముపార్జించుకుని ఈ ఇబ్బందుల నుంచి బయటపడడం ఎలా అండి? తప్పకుండా. శ్రీ విద్యాం పరిపూర్ణ మేరు శిఖర బిందు త్రికోణే స్థితాం వాగీషాది సమస్త భూత జననిం మంచే శివాకారికే కామాక్షిం కరుణారసార్ణవమయీం కామేశ్వరం కస్థితాం కాంచ్యాం చిన్మయీం కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇక్కడ మనం చెప్పేటువంటి ఒక అంశాలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగానండి. ఇది చాలా సంతోషం. చాలా ఒక గొప్ప పరిణామం. ఆధ్యాత్మికమైన వ్యవస్థలో నుండి ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒక ప్రతి ఒక్క సమస్యకి ప్రత్యక్షంగా భగవంతుడు వచ్చి వరాలు ఇస్తాడా, లేకపోతే ఆ భగవత్ తత్వం ద్వారా మనం సమాజంలో జరుగుతున్నటువంటి ఒక సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేస్తే మనము ఈ వ్యవస్థలో ఉండబడేటువంటి ఒక సమస్యల్ని మనం పరిష్కారం చేయగలుగుతాం అనేటువంటి దాంట్లో భాగంగా ఒకే ఒక విషయాన్ని అయితే స్పష్టంగా మనం చెప్పుకోవచ్చమ్మా. ఏంటంటే ఈ ఫైనాన్స్ ట్రబుల్, ఆర్థిక సమస్యలు అనేటువంటివి ఎలా పరిష్కరించాలి ఏంటి అనే విషయాలలో ఎందరెందరో ఫోన్లు చేస్తూ ఉంటారు. అందులో కొంతమంది వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు వాటన్నిటిని చూసిన తర్వాత డబ్బు అవసరం కోసం అప్పు చేయడం అనేటువంటిది అసలు ప్రతి వాళ్ళ జీవితంలో ఏదో సందర్భంలో అది జరుగుతుంది. భాగమైపోయింది. అదొక భాగము. అది లేకుండా మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం. కారణం ఏంటంటే అవసరాలకు మించినటువంటి మన కుటుంబ అవసరాలు, కుటుంబ జీవన విధానము, వీటికి మించినటువంటి ఒక అవసరానికి మించిన ఖర్చులు, పూర్వజన్మ కృత ఫలితమో మీరు అన్నట్లు, లేకపోతే ఇతరత్ర కారణాలు, దురదృష్టమో, లేకపోతే ఇంకొక కారణమో పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉండబడేటువంటి యొక్క ఈ కర్మలో భాగంగా అప్పులు చేయటానికి తప్పని పరిస్థితుల్లో వద్దు అనుకుంటూనే వీళ్ళు ఈ ఆర్థిక పరమైనటువంటి ఒక ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని లాగటానికి ట్రై చేసేటువంటి ఒక దైవ బలము, లేకపోతే బంధువుల యొక్క అనుగ్రహము, లేకపోతే అంటే ఎవరిదైనా వాళ్ళ యొక్క మరి ఆ వ్యక్తి జీవన విధానంలో అతను నడిచినటువంటి ఒక నడవడిక ద్వారా ఏదైనా పుణ్యం ఉంటే అతను బయటకు రాగలుగుతున్నాడు, లేకపోతే ఆ ఊబిలో ఇరుక్కుపోయేటువంటి ఒక పరిస్థితి. పైగా పక్కన మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు స్పందించట్లేదండి. అందరూ అదే సమస్యలతో ఉన్నారు. ఒకవేళ ఆ సమస్యలో లేకపోయినా వాడికి డబ్బు సమస్య ఉంది అని అంటే వాడి మొహం చూడడానికి కూడా ఇష్టపడరు. అమ్మ మనల్ని ఎక్కడ అడుగుతారు అని. అది ఒక భాగము. రెండవది ఏంటంటే డబ్బుతోటి ప్రపంచం మొత్తంలో ఏదైనా వాళ్ళకి విలువ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది పర్టికులర్గా మనం ఈ మధ్యకాలంలో చూసాం. చలనచిత్ర సంబంధమైన అంశాలలో ఎన్నో చిత్రాలు తీస్తూ ఉన్నారు. లక్కీ భాస్కర్ సినిమా మాత్రం అద్భుతంగా ఉంది. మనం సినిమాల గురించి మాట్లాడకూడదేమో, కానీ ఒక వ్యక్తి జీవితంలో ఒక మనిషిని ఉన్మాదిగా మార్చి, ఒక మంచివాడిని కూడా ఒక ఉన్మాదిగా మార్చేటువంటి ఒక స్థితి కేవలం ఆర్థిక సమస్య. మంచివాడు ఆర్థికంగా అవసరాలకు అప్పు చేస్తాడు. ప్రతివాడు 100% ఎవ్వరు క్రైమ్ చేయాలనే ఆలోచనలో ఉండరు. ఇక్కడ వాళ్ళు నిన్న వింటూ ఉన్నాను అన్ని
కారణాలు అనేక రకాలుగా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన, ఒక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మన తెలుగు ప్రాంతాల్లోనే వాళ్ళకి ఆరోగ్యం బాగోలేదని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంప్లాయీస్. సో తప్పని పరిస్థితుల్లో హెల్త్ బాగోలేదని చెప్పేసి అని అప్పు చేశారు. దాంతో పాటుగా ఆరోగ్యం అనేటువంటిది సక్సెస్ఫుల్గా వాళ్ళు ముందుకు వెళ్ళలేని పరిస్థితి సమస్య సాల్వ్ అవ్వలేదు. అవ్వలేదు. ఉన్న ప్రాపర్టీ అన్నీ పోయినాయి. చివరికి పూజలు, పునస్కారాలు, యాగాలు, యజ్ఞాలు ఎన్ని చెయ్యాలో అన్ని చేశారు. చివరికి వాళ్ళకి రావలసినటువంటి ఒక ఫలితం రాలేదు. కాకపోతే వాళ్ళ తృప్తి ఏంటంటే డాక్టర్లు ఇంకా వల్ల కాదు, ఇంకా వాళ్ళకి ఇంకా ఆయుష్ లేదు, ఆ పేషెంట్ని ఇంకా తీసుకువెళ్ళండి అన్న స్టేజీలో నుండి వీళ్ళు పూజల వల్ల పూర్వజన్మ సుకృత ఫలితము, లేకపోతే ఏదో మొత్తానికి ఆ పిల్లవాడు ఆరోగ్యము అన్ని రకాలకు కూడా మరి ఒక స్థితిలో ఉంది. ఈ క్రమంలో ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఈ ఆర్థిక వనరులు అనేటువంటిది పూర్తి స్థాయిలో వీళ్ళకి చాలా భారంగా మారింది. కానీ ఆ పిల్లవాడి ట్రీట్మెంట్ కోసం అని చెప్పి తప్పని పరిస్థితుల్లో ఇల్లును తాకట్టు పెట్టైనా తీసుకోవాలనుకుంటే దాని మీద ఆల్రెడీ టాప్ ఆఫ్ లోన్ ఉంది. సరే అని చెప్పి వీళ్ళు ఆ విధంగా లోన్ తీసుకోవటం, తద్వారా వాళ్ళ జీవితంలో ఆ అప్పు తీసుకున్న క్రమంలో లోన్ ఆల్రెడీ టాప్ ఆఫ్ లోన్ ఉంది, వాళ్ళ ఎంప్లాయీ, మళ్ళీ డబ్బు కావాలి, ఎవరిని అడిగినా కూడా సహాయం చేసే పరిస్థితి లేదు. అందుకంటే వాళ్ళు ఇది జరగదు, ఇంకా వీళ్ళు పిచ్చిగా డబ్బులు వేటికే ఖర్చు పెడతారేమో, ఎవరు సహాయపడడానికి ఇష్టపడలేదు. వాళ్ళు చాలా భయాందోళనతో ఉండబడేటువంటి ఒక పరిస్థితుల్లో చివరికి ఒక ఫైనాన్సర్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, ఇది ఆల్రెడీ లోన్ ఉందని చెప్పిన తర్వాత కూడా తను దాని మీద లోన్ ఇవ్వటము, చివరికి ఆ లోన్ ఇచ్చిన తర్వాత ఏమని బ్లాక్మెయిల్ చేశాడంటే, ఇది టాప్ ఆఫ్ లోన్ ఉంది, మీరు నా దగ్గర లోన్ తీసుకున్నారు అమ్మా, మీరు డబ్బులు తిరిగి కట్టటము కట్టకపోవడం నెక్స్ట్ విషయం. 6 నెలలు టైం ఇచ్చారు, 6 నెలల్లో కరోనా వచ్చింది. వీళ్ళకి సహాయం చేసేవాళ్ళు కదా, ప్రపంచం మొత్తం అందకన్నా గందరగోళంలో. అలాంటి పరిస్థితుల్లో బ్లాక్మెయిల్ చేసి ఆ ప్రాపర్టీ మొత్తాన్ని 2-3 కోట్ల రూపాయల ప్రాపర్టీని 70-80 లక్షల రూపాయలకి రాయించుకున్నటువంటి ఒక చరిత్రలు ఇలాంటివి కోకొల్లలుగా ఇన్ని నా దగ్గర ఉన్నాయి. ఏ ఒక్కళ్ళని కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక పాపాలు ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఒక పరిస్థితుల్లో సమాజం ఉంది అంటే అప్పు ఇవ్వటం దేనికి? ప్రకృతిలో వైపరీత్యాల వల్ల జరిగినటువంటి ఒక నష్టాలు మళ్ళీ వాళ్ళ మెళ్ళల్లో ఒక్కొక్కళ్ళ గోల్డ్ చైను కుక్కల మెళ్ళల్లో వేస్తారు కదా, ఇంట్లో కుక్క పిల్లల్ని మేము కట్టేస్తున్నప్పుడు చైన్ అట్లా ఉంటుంది. వాళ్ళు బండ్లు, వాళ్ళు తారు, స్కార్పియోలు, ఫార్చునర్లు, మీ దుంపలు లేక అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ సమాజాన్ని నాకు అర్థం కాదు. మానవతా విలువలతో సంపాదించే సంపాదన ఇంపార్టెంట్. సుబ్రహ్మణ్య శాస్త్రం ఎవడేమో కామెంట్ చేసినా ఐ డోంట్ నో, ఇది నాకేమవుతుందనే విషయాన్ని కూడా మిగతా విషయాలను పక్కన పెడుతున్నా. సమాజంలో మానవతా విలువలు కోల్పోయే విధంగా మీరు ప్రవర్తిస్తూ మీకు అండదండలుగా అధికారాలు ఎన్ని రకాలకు కూడా మీరు ఈ వ్యవస్థలు నడుపుతున్నాయంటే దాదాగిరి, దందాగిరి. స్వాతంత్రం రాకముందు ఇబ్బంది పడ్డామంటే వేరమ్మా, స్వాతంత్రం వచ్చాక కూడా ఎన్ని రకాల ఫైనాన్స్ ట్రబుల్. అంటే మీరు వెళ్ళి ఇది చెప్పొచ్చు కదా అంటే, నువ్వు అప్పు చేశాక మళ్ళీ నువ్వు టాప్ ఆఫ్ లోన్ ఇక్కడ దగ్గర పెట్టే ఉంటారు, ఉద్యోగం ఏమైపోవాలమ్మా అంటే చివరికి నడి రోడ్డు మీద వాళ్ళని పెట్టి అనాథలు చేసినటువంటి ఒక కుటుంబాలు. ఇలాంటివి కొన్ని లక్షల ఫోన్లు నాకు గత 20 ఏళ్లుగా ఎన్నో చూస్తూ ఉన్నాం. దయచేసి ఫైనాన్స్ వ్యాపారం ఎవరు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు అండాండ బ్రహ్మాండ పిండాండాల్లో డబ్బు ముఖ్యమే కాదని నేను అంటలా. మీకు నమ్మకం ఉండి అప్పు ఇస్తారు, నమ్మకంతో ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది అనుకుంటారు. నీ కర్మో వాడి కర్మో ప్రపంచంలో అందరికీ ఇబ్బంది వచ్చింది. 2018-19 కరోనా టైం తర్వాత నోట్లు బ్యాన్ అయిన సమయంలో వ్యాపారాలు మొత్తం ఎక్కడికక్కడ ఇబ్బంది పడే పరిస్థితి. ఇవాళ సమాజంలో జస్ట్ ఒక 1 year 2 years నుంచే
ప్రాబ్లమ్స్ అనేవి తగ్గి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నాం. కానీ ప్రతి వాళ్ళ గుండెల్లో మాత్రం గుబులుంది. మళ్ళీ ఎలాంటి ఉపద్రవాలు వస్తాయో, అంటే దెబ్బతిని ఉంటాం కదా, ఆ షాక్లో నుంచి ఎవడు కోలుకోలేని పరిస్థితి. 100కి 99% నేనేమంటున్నానంటే, ఇలా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళకి ప్రభుత్వాలు సహాయం చేయాలనా లేకపోతే ఇంకొకటి చేయాలా అంటే, ఎవడి కర్మకి వాడిని వదిలేసేయండి స్వామి, మీకెందుకు ఈ గోలంతా అంటే, మరి అది వదిలేయటం కరెక్టా? లేదా ఒక వ్యక్తి తన బాధని, ఒక ఆయన ఫోన్ చేశాడు ఒక వీడియో చూసి నాకు నిన్న, స్వామి మేము చనిపోదాం అనుకున్నాం, మీ వీడియోలు చూశాక ఒక ధైర్యం వచ్చిందని. వాళ్ళ బాధ ఎవరికి చెప్పాలి? ఇంకొకటి, ఫైనాన్స్ ట్రబుల్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత కొంతమంది కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? ఈ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా క్లియరెన్స్ అవ్వటానికి మీరు ఎంతమందికి అయితే అప్పులు ఉన్నారో వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఒక సెటిల్మెంట్ చెప్పి సమస్యని, ఒక మొద్దుని ఒకేసారి కట్ చేయటం చాలా కష్టం. ముక్కలు ముక్కలుగా కొద్దిగా రోజు కొడితేనే తగ్గుతుంది. కాబట్టి మీరు వాళ్ళందరినీ కూడా సెటిల్మెంట్కి పిలిచి ఓ 10 లక్షలు ఇవ్వండి, 10,000 ఇవ్వండి, ఎంతమంది అప్పులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి మాటలతో వాళ్ళకి మీకు ఉండబడే ఆదాయ వనరులు ఏంటి, ఇటు కోర్టులు ఏమని చెప్తున్నాయి, ఐపీ నోటీస్ దాఖలు అంటే అన్నం తినేవాడు ఎవడు ఆ పని చేయడు కదా. కాబట్టి ఆత్మాభిమానం, దానికంటే చనిపోవడం బెటర్ అంటాడు. మీరు హై ప్రెజర్ పెట్టడం వల్ల మీరు ఇటు చట్టాలు కానివ్వండి, న్యాయ వ్యవస్థలు కానివ్వండి, ఈ ఉన్న వాతావరణంలో వీళ్ళు చెప్పుకోవడానికి మనకు బాగానే ఉంటుంది. అది దానిలో అనుభవించేటువంటి వాడు ముందుకు వెళ్ళడానికి చాలా కష్టం. ఇటువంటి సమయంలో వీళ్ళు ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలలో అనేక రకాలుగా చిన్నాభిన్నమవుతూ సతమతమవుతూ నలిగిపోతున్నటువంటి ప్రతి ఒక్కరికి అట్లని చెప్తే, మరి అప్పు ఇవ్వడం తప్ప స్వామి అంటే, ఇవ్వకపోతే కుదరదు. ఇచ్చేటప్పుడు ఏ నమ్మకం ఉందో తీసుకునేంత వరకు కూడా కొంతమందిని పిలిపించి సెటిల్మెంట్ చేసి టైం ప్రకారంగా కట్టించే ప్రయత్నం చేయండి, మీకు అంత ప్రాబ్లం క్లియర్ అవుతుంది, మీరు డేర్గా చెప్పండి అంటారు. అన్ని చెప్పినప్పటికీ కూడా వినకపోతే ఏం చేయాలి? అసలు ఈ ఆర్థిక పరిస్థితులకి, ఈ సమాజంలో జరుగుతున్న దానికి మన వంతుగా మనం ఏం చేయాలంటే, భగవంతుడు పైనుంచి ఎక్కడో వచ్చి శంఖము చక్రము గదా పట్టుకొని వచ్చి, ఒరే నువ్వు పిలిచావు నేను వచ్చాను నీకేం కావాలి చెప్పంటే, నేను చిన్నప్పుడు మా వాడు అల్లరి చేస్తుంటే ఒరే గణపతి వచ్చి కొడతాడు అంటే, నేను మామూలుగా మాట్లాడాను, నాన్న గణపతి వచ్చాడు నువ్వు అల్లరి చేస్తే కొడతాడు అని చెప్పి వాడిని ఆడిచ్చేవాడిని. ఒకవేళ నేను తప్పు చేస్తే మా పిల్లవాడిని పిలిచి నా ముక్కు పట్టుకొని నన్ను కొట్టురా అని చెప్పేవాడిని. సరే, తప్పు చేయకుండా వాళ్ళని పెంచడం కోసం చేసేటువంటి ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క వ్యక్తి తన జీవితంలో ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతితో ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో ఉన్నత స్థితికి రావడానికి అహోరాత్రులు శ్రమిస్తారు. భార్య, పిల్లలు, కుటుంబం ఏవి పట్టించుకోకుండా. అయినా కూడా ఆర్థిక పరమైనటువంటి మరి సమస్యలకు బంగారం తాకట్టు పెడితేనో, ఇల్లు తాకట్లు పెడితేనో, ఇంకేం చేస్తేనో ఉన్నవి మొత్తం, కొంతమంది అయితే కిడ్నీలు కూడా అమ్ముకుందామని ట్రై చేశారు. శరీరంలో ఏ అవయవం అమ్మితే డబ్బులు వస్తాయని చెప్పేసి చూసేటువంటి ఒక పరిస్థితి చూసాం ప్రస్తుతం స్టిల్ నౌ కూడా ఈ ప్రపంచంలో ఉంది. మరి ఎట్లా అండి అమ్మవారిని? వీటికి మార్గం సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్దలు ఈ ఆర్థిక పరమైన అంశాలు, వీటిపైన జరుగుతున్న సమస్యలకి చట్టాలు ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా చెప్పుకోలేనటువంటి వాళ్ళు, అట్లనే అప్పు ఇచ్చి మాకు రావాల్సినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా, మీరు అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు డబ్బులు రావడానికి కావలసినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో స్థాయికి మించి మీరు ఇవ్వద్దు. అసలు ఇవ్వకపోతే ఉంటే ఉంటాడు, పోతే పోయాడు. మీరు ఇచ్చి బ్లాక్మెయిల్ చేయడం తప్పు కదా. అసలు మరి తీరటానికి దశమహావిద్యల్లో ఏ అమ్మవారిని? ఖచ్చితంగా అన్యక్రాంతంగా మీ జోలికి వచ్చి ఎవడైనా అప్పుల విషయంలో మిమ్మల్ని టార్చర్ పెడితే వాడిని ప్రత్యంగిర అమ్మవారి పూజ చేయండి. ఖచ్చితంగా వాడి నుంచి వచ్చేటువంటి సమస్యలు తగ్గుతాయి, మీకు ఆదాయం పెరుగుతుంది. ఒకవేళ మీరు సమస్యల్లో నుంచి తీవ్రంగా ఉన్నట్టుగా ఇప్పటికిప్పుడు ఆ సమస్యలు తగ్గాలి అంటే ఇంకొక దశమహావిద్యలకు సంబంధించిన ఉన్నాయి. వాటికి సంబంధించిన పూజ, తీర్థ ప్రసాదములన్నీ కూడా రాజశ్యామల అమ్మవారి పీఠంలో స్వర్ణాలయం కోసం సంకల్పం చేసిన యాగశాలలో వాటిని ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఇవ్వండి. అక్కడికి వెళ్ళి మీ సంకల్పాలన్నీ చెప్పుకోండి. అక్కడ అమ్మవారు ప్రత్యంగిరాదేవి, లక్ష్మీ గణపతి, రాజశ్యామల లక్ష్మీ గణపతి ఆలయం, పెద్ద వంతెన దగ్గర, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా, తెలంగాణ. సమస్యలన్నీ పరిష్కారం చేసి భక్తులందరికీ సంబంధించినటువంటివి, ముఖ్యంగా ఈ ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి కోసం ప్రత్యేకంగా అక్కడ హోమాలు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ అక్కడికి వెళ్ళి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించండి.
తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ఇక రాజశ్యామల యాగశాలలో ఆర్థికపరమైన అంశాలకు ఇట్లాంటి సమస్యలు ఎవరికైతే ఉన్నాయో, చావే శరణ్యం అనుకునేటువంటి వాడు కూడా ఇన్ని అప్పులు చేశారు కదా, మీరు అప్పే చేయండి సప్పే చేయండి ఏమన్నా చేయండి, 21,000 ఆవు నెయ్యి డబ్బాకి వనమూలికలకి పూజలకి వీటికి సంబంధించిన ఖర్చు వస్తుందమ్మా. 108 రోజుల పాటు మేము పూజ చేస్తాం. 108 రోజుల్లో మీకు మార్పు రాలేదు ఫైనాన్షియల్గా అంటే మీరు కట్టే ప్రతి రూపాయికి నాది హామీ. మీరు పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీ ఫైనాన్స్ ట్రబుల్లో పూర్తి స్థాయిలో ముందు ఒత్తిడి తగ్గుతుంది. రాజశ్యామల చేస్తాం, ఆదాయ వనరులు పెంచుకోవడానికి మార్గాలు వెతుకుదాం. తప్పకుండా మీ సమస్య ఎట్లా చేస్తే పరిష్కారం అవుతుందో ఆ సంకల్పాలు అక్కడ చెప్పించే ప్రయత్నం నేను చేస్తాను. తప్పకుండా ఈ కార్యక్రమంలో దశమహావిద్యా సంబంధమైన అంశాలలో ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఒక పూర్తి స్థాయిలో క్రైమ్ ఏదైతే ఉందో వాటిని పూర్తి స్థాయిలో నివారణ చేయడానికి, దశ దిశల రక్షింప చేయడానికి దశమహావిద్యా ఆలయమే శరణ్యము. మీకు సంపూర్ణమైనటువంటి ఒక శుభ ఫలితాలు ఇచ్చేంత వరకు ఈ సుబ్రహ్మణ్య శాస్త్రి నిద్రపోడు. అది గుర్తుపెట్టుకోండి. ఈ కార్యక్రమం నిర్వహణ. అద్భుతం అండి. మరి ఎక్కడుంది ఈ ఆలయం అనుకుంటే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉంది. మరి మన స్వర్ణ దేవాలయము, రాజశ్యామల అమ్మవారి దేవాలయం గూగుల్లో కొట్టినా కూడా వెంటనే వచ్చేస్తుంది, కరెక్ట్గా అక్కడ తీసుకొచ్చేస్తుంది మిమ్మల్ని. రైట్ అండి. చాలా చాలా అద్భుతంగా ఈ ఆవేదన కనపడుతుంది, ఎందుకంటే అంత ఉంది, సఫర్ అవుతుంది, వింటున్నారు ప్రత్యక్షంగా. సో అది కనపడుతుంది. ఈ సమస్యల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు. నమస్తే.